బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ నిజమే అంటున్నారు సుబ్బారెడ్డి. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అందులో చాలామంది వ్యక్తులు, అధికారులు, థర్డ్ పర్సన్స్ ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు సుబ్బారెడ్డి. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి. ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టి కుదిపేస్తోంది తిరుమల కల్తీ నెయ్యి అంశం. మరి ముఖ్యంగా లడ్డూ వ్యవహారం చుట్టూతో మాట్లాడుకునే క్రమంలో లడ్డూలో నెయ్యి కల్తీ నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైవి సుబ్బారెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుతం రాజకీయంగా మరింత ఈ అంశానికి సంబంధించి వేడి పుడుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వ్యవహారం కాకరేపుందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేపుతున్నాయి. తిరుమల లడ్డూలు నెయ్యి కల్తీ నిజమేనంటూ అని చెప్పుకొచ్చారు. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదిక ఇచ్చిందంటున్నారు సుబ్బారెడ్డి. అందులో చాలామంది వ్యక్తులు, అధికారులు, థర్డ్ పర్సన్స్ ప్రమేయం ఉందని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చాంశంగా మారింది. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం వైసీపీ వ్యూహం ఏంటి, ఏం జరుగుతుంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అసలు ఇంతకీ పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఏ కాంటెక్స్ట్లో ఆయన ఇలా మాట్లాడారు, అట్ ద సేమ్ టైం వైసీపీ క్లారిటీ ఏంటి దీని మీద? సత్యన, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వరుసగా అంటే నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడేవి కాదు, దానికంటే ముందు కూడా మీడియా సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా ఆయన క్లియర్ గా అయితే చెప్పారు. ఒకటి, పందికొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ అటువంటిది జరగలేదు. ఒకవేళ కల్తీ నెయ్యి జరిగిందా అనేది సిట్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ జరిగింది అనేది రిపోర్ట్ ఇచ్చింది. గతంలో అంటే 2004లో కూడా నాకు దీనికి సంబంధించిన సమాచారం నా నోటీస్కి వచ్చినప్పుడు నేనే దానికి ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా నా అక్షరాలతో నేను రాసి మరి పంపించాను. ఆ తర్వాత రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ వచ్చిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ నా నోటీసులో లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అంటే తిరుమల లడ్డులో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, తర్వాత ఇతర పదార్థాలతో నెయ్యిని కల్తీ చేశారనేది మాజీ వైవి సుబ్బారెడ్డి కూడా ఒక రకంగా అంగీకరించినట్టే అయింది. అయితే ఇందులో చాలా మంది వ్యక్తులు, అధికారులు ఇన్వాల్వ్ అయ్యారనేది నాకు ఇప్పుడు తెలుస్తోంది. అంటే సిట్ రిపోర్ట్ మూలంగా తెలుస్తుంది. అప్పుడు కూడా నాకు ఈ వ్యవహారం మీద ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాతనే నేను దాని మీద స్వయంగా నేనే ఎంక్వైరీకి పంపించాను వ్యవహారంలో. తర్వాత రిపోర్టు వచ్చిందా లేదా అనే అంశం మాత్రం నా దృష్టిలో లేదు. నేను ఆ విషయాన్ని కొంత అలసత్వం వహించాను అనేది ఆయన. దీంట్లో థర్డ్ పర్సన్ ప్రమేయం కూడా ఉందని ఆయనే చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం సుబ్బారెడ్డి యాక్చువల్ గా నిన్న కాదు, ఈ వ్యవహారాన్ని మొదట 2-3 రోజుల ముందే ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన రోజునే ఆయన క్లియర్ గా ఒప్పుకున్నారు. అయితే ఆ రోజు పెద్దగా నేషనల్ మీడియా వ్యవహారాన్ని పెద్దగా చూడలేదు. బట్ ఈ రోజు నిన్నటి నుంచి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగి ఉండొచ్చు అనే వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా జరిగి ఉండవచ్చే అని చెప్పి చెప్తే, అయితే పందికొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ ఎట్లాంటివి లేవు అనేది ఆయన చెప్తూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను, దీని మీద ఈ వ్యవహారాన్ని నడిపించాలని చెప్పి కూడా నా అభ్యర్థన మేరకే ఆ ఆర్డర్స్ కూడా వచ్చాయి అనేది ఆయన చెప్తున్న వాదన. బట్ ఫర్దర్ గా దీన్ని ఏ విధంగా సిట్టు పూర్తి స్థాయి రిపోర్టుని ఏ విధంగా ఇస్తుంది, ఇప్పుడు కేసుగా కోర్టులో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సచిన్. బట్ ఒకవైపు వైసీపీ వాళ్ళు మేము క్లీన్ చిట్ అనుకుంటున్నారు. క్లీన్ చిట్ అంటే ఈ కొవ్వు విషయంలో క్లీన్ చిట్ చెబితే మిగతా విషయాల్లో నెయ్యే లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి దాని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు సుబ్బారెడ్డి అఫీషియల్ గా మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని పార్టీ ఏ విధంగా చూస్తుందని కూడా చూడాలి. ఎందుకంటే పార్టీకి కొంత ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే సుబ్బారెడ్డి క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. అయితే ఆ సుబ్బారెడ్డి చెప్పిన దాంట్లో ఒకటే, ఒకవేళ కల్తీ జరిగింది అనేది అంటే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఇటువంటిది కల్తీ చేశారు, దీంట్లో అధికారుల రోల్ ఉంది అని చెప్పి
ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో అంటే తాను ఎక్కడ కూడా నాకు తెలిసి లేదు, నా దృష్టిలో ఉండి నేను ఎప్పుడు పొరపాటు చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా నాకు కూడా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత నేనే దాన్ని ఎంక్వైరీకి కూడా ఆదేశించానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. బట్ ఆ రిపోర్ట్ నాకు తెలియదు అనేది ఈయన వాదన. బట్ ఒక చైర్మన్ ఒక కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఆ రిపోర్టు తనకి తెలీదు అని చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఈయన ఓవర్లుక్ లో ఉన్నారా, లేకపోతే కింద అధికారులు తన దృష్టిలో పెట్టకుండా దాన్ని మాయ చేశారా అనేది కూడా చూడాలి. అప్పుడు ఈఓగా ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే జేఈఓగా ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే కింద స్థాయి అధికారులు దీన్ని ఎలా మేనేజ్ చేయగలరు అనేది కూడా చూడాలి. అయితే సుబ్బారెడ్డి చెప్తున్న వ్యవహారంలో కొంత పాజిటివ్ గానే కనపడుతుంది. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఓకే జరిగింది, కల్తీ జరిగింది అనే వ్యవహారం నా దృష్టికి కూడా వచ్చింది, నేను చెప్పిన తర్వాతనే దానికి ఎంక్వైరీకి వేసానని చెప్తూనే మరోవైపు రిపోర్ట్ ఏమొచ్చింది అనే వ్యవహారంలో మాత్రం నా దృష్టిలో లేదు అని చెప్పి ఆయన చెప్పడం. సో దాన్ని ఎలా స్వీకరిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ దట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పట్టి కుదిపేస్తోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ నిజమే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదిక ఇచ్చింది. అందులో చాలా మంది వ్యక్తులు, అధికారులు, థర్డ్ పర్సన్స్ ప్రమేయం ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.